ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 13 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 1 సమూయేలు గ్రంథం 22, 23 మరియు 24 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 12వ అధ్యాయము 1 నుండి 31 వరకు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఉదయకాల సమయంలో నా ప్రశస్తమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ ఉదయం దేవుడు మీ వద్దకు వస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధి మిమ్మలను ఆవరిస్తుంది. ఆయన తన కృపచేత మిమ్మలను ఈ దినమంతా నడిపించి మీకు గొప్ప విజయాన్ని ఇవ్వాలని ఆయన తలస్తూ ఉన్నాడు. మీరు ఎన్నడూ ఓడిపోరు, మీరు ఎన్నడూ సిగ్గునొందరు. మీ అవమానం ఘనతగా మార్చబడే దినముగా దేవుడు ఈ దినాన్ని మీ జీవితంలో ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాటను చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రారంభ దినాలలో సమూయేలు యొక్క జీవితంలో దేవుని కృప ఆయన ఏ విధంగా నడిపించిందో ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్కు ప్రత్యక్షం కావడం అరుదుగా ఉన్నటువంటి దినాలలో దేవుడు తన కొరకు ఒక బాలుడైన సమూయేలుని ఎన్నుకున్నాడు. అతడు ప్రత్యక్ష గుడారములో పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడిన సంగతులు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ సమూయేలు ఇంకను ఎదుగుచు మనుషుల దయలోనూ దేవుని యొక్క దయలోనూ వర్ధిల్లుచు ఉన్నాడట. మన యేసు ప్రభువారు కూడా మనుషుల దయలోను దేవుని యొక్క దయలోను జ్ఞానములోను వయసులోను ఎదుగుచు వర్ధిల్లినట్లుగా ఈ సమూయేలు వర్ధిల్లుచు ఉన్నాడు. ఈ సమూయేలు ఇంకా ఎదుగుచు అని రాయబడింది. ఆయన ఎక్కడ ఎదుగుచున్నాడు? ఇదే అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 21లో ఈ విధంగా రాయబడింది. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధి నుండి ఎదుగుచుండెను. దేవుని యొక్క సన్నిధిలో అతడు ఎదుగుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎదగడం అనేది ఎక్కడ జరగాలో తెలుసా? దేవుని సన్నిధిలో జరగాలి. మీరు ఎదుగుతూ ఉండాలంటే మీరు దేవుని సన్నిధిలో నిలిచినప్పుడే ఎదుగుతూ ఉంటారు. దేవుని సన్నిధిని మీరు ప్రక్కన పడేసి మీరు ఎదగడానికి ప్రయత్నం చేస్తే అది ఎంతో మాత్రం కుదరదు. మీరు ఎదగడానికి ఖచ్చితంగా దేవుని సన్నిధిలోనే అది సాధ్యమవుతుందని మీరు గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న సమూయేలు అతడు ఎదుగుచూ ఉన్నాడు. మీరు కూడా అన్ని విషయములలో ఎదుగుచూ ఉండాలంటే ఆయన సన్నిధిలో మీరు నిలవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన రీతిలో మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు సకల సమస్యలకు పరిష్కారం మీకు లభిస్తుంది. ఏ సమస్య మిమ్మల్ని సవాలు చేయలేదు. ప్రతి సమస్యను మీరు అవలీలగా జయించగలరు. ఎందుకని? మీరు దేవుని సన్నిధిలో ఎదుగుచున్నారు కనుక. మీ ఎదుగుదల నేపథ్యంలో ఏ సమస్య మిమ్మల్ని ఎదిరించలేదు, మిమ్మల్ని ఓడించలేదు, అది మిమ్మల్ని టచ్ చేయలేదు. ఈ ఉదయకాలం మీరు ఒక తీర్మానం చేయండి. ప్రభువా, అనుదినం నీ సన్నిధిలో నేను నిలిచి ఉంటాను. నీ సన్నిధిలో ఎదుగుతూ నా జీవితాన్ని ప్రభువా నీ చేతులకు అప్పగించుకొని నేను సాగి వెళ్తాను. నీ చిత్తాన్ని నెరవేరుస్తాను. నీ కృపలో నేను వర్ధిల్లుతానని దేవునితో ఒక నిబంధన చేసి మీరు ముందుకు సాగి వెళ్ళండి. దేవుడు తప్పకుండా మీకు అలాంటి కార్యమును జరిగించి మీకు జయమునిస్తారు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు.
ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుచున్నారు. మేము మీ సన్నిధిలో ఎదుగుచూ వర్ధిల్లుచూ ఉండడానికి అయా కృపను అనుగ్రహించండి. మీ నామం మహిమపరచబడునుగాక. మా తండ్రి, ప్రతి సమస్య మేము జయించి ముందుకు వెళ్ళడానికి ప్రభా మీ సన్నిధిలో ఒక ఎదుగుదల మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.